హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతుల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆరుగాలం శ్రమకు వచ్చి పంటలు పండించే రైతులు ప్రభుత్వం కల్పించే రాయితీలు పొందాలన్నా, ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా ప్రతి చిన్న విషయానికి ఆధార్ కార్డులు తప్పనిసరి అయ్యేది. ఆధార్ గుర్తింపు నంబర్ అన్నింటికీ ఉపయోగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆధార్ స్థానంలో భారతదేశం వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు నంబర్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రైతు సేవా కేంద్రాలు గ్రామ రెవెన్యూ శాఖ ద్వారా నమోదు చేసి గుర్తింపు నంబర్ కేటాయిస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి రైతుకు ఒక గుర్తింపు నంబర్ జారీ చేయాలని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు, రాయితీలు సమర్థవంతంగా అందించేందుకు వీలు కలుగుతుందని, సహకార సంఘాల నుంచి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నా, పండించిన పంట విక్రయించాలన్నా ఈ నెంబర్ అవసరమవుతుందని అధికారులు తెలిపారు. నకిలీ రైతుల బెడద ఉండదని, ప్రస్తుత ప్రయోజనాలు నేరుగా కష్టపడి పండించే రైతుకు చేరుతాయని, దీంతో పాటు అదనంగా రాయితీ, బీమా సౌకర్యాలు సులభతరమై ఆర్థికంగా ప్రోత్సాహం ఉంటుందని, రైతులకు సక్రమంగా పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్దేశించింది. ఈ పథకాన్ని రైతులకు డిసెంబర్ 20 నుంచి ప్రారంభించి జనవరి 20కి పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, వచ్చిన వెంటనే నమోదు ప్రారంభిస్తామని, ప్రస్తుతం రైతులందరికీ ఈ నంబర్ వల్ల ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తున్నామని, జిల్లాల్లో 1.8 లక్షల మంది రైతులు ఉన్నారని, వీరందరికీ గుర్తింపు నంబర్ కేటాయించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారులు తెలిపారు. So friends, ఇది అప్డేట్ న్యూస్. Thank you friends. Thanks for watching this video. Yeah.